ఇక్కడ తెలియజేయబడుతుంది. వాక్యం ప్రేమిలారా, మన జీవితాల్లో కూడా శ్రమల ద్వారా మన దేవుడు విస్తరింపజేస్తూ ఉంటాడు. ఆదిమ సంఘము కూడా విస్తరించబడిందంటే, ఆదిమ సంఘము కూడా రోజు రోజుకి విస్తరించబడిందంటే కారణము అనేక శ్రమల మధ్య పుట్టుకొచ్చినటువంటి ఆదిమ సంఘము, మొదటి శతాబ్దంలో పుట్టుకొచ్చిన సంఘము నిజంగా అనేక శ్రమల నుంచి పుట్టుకొచ్చింది. కాబట్టి ఎన్ని శ్రమలు వాళ్ళు ఇబ్బందులు గురయ్యారో అంతగా విస్తరించిందని బైబిల్ చరిత్రలో తెలియజేయబడుతుంది. అందుకాబట్టి దేవుని వాక్యం ప్రేమిలారా, నీవు నేను కూడా ఎంతగా శ్రమపరచబడుతున్నా, పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి, జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి, నీ బ్రతుకులు ఎంతగా శ్రమని, ఎంత ఇబ్బందులు నీ జీవితంలో ఎదురవుతున్నా, కృపగల దేవుడు నీకు తోడుగా ఉంటే ఆ శ్రమల మధ్యన దేవుడు నిన్ను విస్తరింపజేస్తాడనే వాగ్దానాన్ని ప్రతి ఒక్కరూ కూడా నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుని యొక్క